హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నా పేరు లక్ష్మి, అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ని. ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి హైదరాబాద్లో అంటే మనకి సౌత్ హైదరాబాద్ ఫాస్ట్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. అందులోనూ మనకి శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ఈ రెండు హైవేస్ నుంచి మనకి ఇన్ బిట్వీన్ ఏ లొకేషన్ అయినా సరే అప్రిసియేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే స్టేజ్లో అపార్ట్మెంట్స్ ఇలా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యిందో అదే స్టేజ్కి 3 to 5 yearsలో ఈ సౌత్ హైదరాబాద్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఎంతగానో ఉంది. అప్రిసియేషన్ వైజ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ వైజ్ కానివ్వండి. అంటే మనకి గచ్చిబౌలి నుంచి వచ్చే చాలా మంది ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఈ సౌత్ హైదరాబాద్ లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఆప్షన్స్ 20,000 acres లో ఉన్న ఫ్యూచర్ సిటీ అయితే కానివ్వండి, అలాగే మనకి మహేశ్వరం దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ పార్క్ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు ఈ సౌత్ సైడ్ ఎగ్జిస్ట్ అయి ఉంది. అదొక రీజను. అలాగే ఈజీ యాక్సెస్, మనకి ఏదైనా ఒక ఏరియా డెవలప్ అవ్వాలి, అప్రిసియేషన్ కానివ్వండి, హౌసెస్ కన్స్ట్రక్షన్ రావాలి అని అంటే యాక్సెసిబిలిటీ అనేది చాలా సులువుగా ఉండాలి. అంటే 1-3 ఆప్షన్స్ ఉండాలి యాక్సెసిబిలిటీకి. సో ఆ రకంగా చూసుకుంటే మనకి ఇటు శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవే వరకు, అలాగే సిటీకి కనెక్టివిటీ నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. అన్ని కూడా 100 feet to 150 feet అప్రోచ్డ్ రోడ్స్, ప్రపోజ్డ్ రోడ్స్ ఉన్నాయి. దట్టు బస్ రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈజీ యాక్సెస్, అలాగే మనకి ఎయిర్పోర్ట్, మెయిన్ సౌత్ హైదరాబాద్ ఇంత ఫాస్ట్ గా గ్రో అవడానికి రీజన్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ సౌత్ హైదరాబాద్ లో ఇంత ఫాస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా త్వరగా అప్రిసియేషన్ గెయిన్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అంటే నేను సజెస్ట్ చేసే ప్రాజెక్ట్స్ మన అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి 3 వెంచర్స్ ప్యారలల్ గా రన్నింగ్ లో ఉన్నాయి. అంటే మనకి తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఉన్నాయి. అలాగే రెడీ టు కన్స్ట్రక్షన్, మనకి ఒక 1 year లో హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, లివింగ్ ఉండాలి అనే లొకేషన్ లో కూడా వెంచర్స్ లొకేట్ అయి ఉన్నాయి. వాటిలో ఒకటి అక్షిత మహిపోలిస్, మనకి శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 4 kilometer డిస్టెన్స్ లో 100 feet రోడ్ ఆనుకుని మన మహేశ్వరం హౌసెస్ కి కంటిన్యూషన్ ఉంటుంది ప్రాజెక్ట్. మహేశ్వరం నుంచి తుమ్మలూరు వెళ్లే రోడ్డుకి వెంచర్ అనేది అడ్జసెంట్ లో ఉంటుంది. ఈ మహేశ్వరం నుంచి తుమ్మలూరు వెళ్లే రోడ్ అంతా కూడా మనకి మాక్సిమం విల్లాస్ ప్రపోజల్ ఉన్నాయి. విల్లాస్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇమ్మీడియట్ గా మనం హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని లివింగ్ ఉండొచ్చు, లేదు కన్స్ట్రక్షన్ చేసుకుని రెంటల్ కి కూడా ఆ లొకేషన్ లో మనకి రెంటల్ కి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే విలేజ్ కి అటాచ్మెంట్ గా ఉంటుంది కాబట్టి. అలాగే సెకండ్ వెంచర్ వచ్చి విజనరీ సిటీ 90 acres ప్రాజెక్ట్, మనకి మహేశ్వరం హౌసెస్ నుంచి పులిమామిడి వెళ్లే రోడ్ కి ఆనుకుని ఉంటుంది ప్రాజెక్ట్. టోటల్ 90 acres HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది మనకి ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేది అంటే మనకి సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వర్క్ అనేది ప్రోగ్రెస్ లో ఉంది. మోస్ట్లీ అతి తక్కువ టైంలోనే 100% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకుని పొజిషన్ స్టేజ్ లో ఉంది. సో దీనిలో అడిషనల్ గా మనం క్లబ్ హౌస్ 35,000 SFT లో ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్, అలాగే సెంట్రల్ థీమ్ పార్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేసుకున్న దానికి చాలా షార్ట్ స్పాన్ లో హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దీనిలో మనం ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్షిత కంపెనీ నుంచి డైరెక్ట్ గా కొన్ని బ్లాక్స్ లో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది, కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. అలా విల్లాస్ కి అవసరమైన ప్రీమియం వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఓపెన్ ప్లాట్స్ లో కూడా అందించడం జరుగుతుంది ఈ 90 acres లో. సో ఇది ఇంకొకటి మనకి అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ phase 5 టోటల్ 24 acres HMDA ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇన్వెస్ట్మెంట్ కి తక్కువ బడ్జెట్ లో చూసే వారికి మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్లే రోడ్ లో ఎలక్ట్రానిక్ సిటీకి బ్యాక్ సైడ్ లొకేట్ అయి ఉంది. సో మనకి అప్రిసియేషన్ వైజ్ కానివ్వండి, రీసేల్ వాల్యూ కూడా phase 5 లో ఎక్కువగా ఉంది. ఈ 3 ప్రాజెక్ట్స్ లో మీకు సూటబుల్ అయ్యే, మీ రిక్వైర్మెంట్ కి సూటబుల్ అయ్యే ప్రాజెక్ట్ లో చూసి సైట్ విజిట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అలాగే అతి త్వరలో మనకి మహేశ్వరం నుంచి బెంగళూరు హైవే ఈ ఏరియాలో కూడా ప్రాజెక్ట్ లాంచ్ అవబోతుంది. దాని డీటెయిల్స్ కోసం ఆ ఏరియాలో ఎవరైనా ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలనుకున్న వారికి కూడా డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. సో డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి, సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి, అలాగే సరైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.